ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 కోతులతో సావాసం చేస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. ఆ కోతుల్ని రాజకీయ నేతలు, సినీ తారల పేర్లతో పిలుస్తూ మురిసిపోతున్నాడు. కర్ణాటక దేవనహల్లికి చెందిన మురళికి కోతులంటే మక్కువ. ఎంత అంటే తన పేరునే మారుతిగా మార్చుకునేంత ప్రేమ. వానరాలతో సహవాసం చేస్తూ వాటి ఆలనా పాలనా చూస్తున్నాడు. వాటికి రాజకీయ నేతలు, సినీతారల పేర్లు పెట్టి పిలుస్తూ మురిసిపోతాడు. సిద్దరామయ్య, యడ్యూరప్ప, ఉమాశ్రీ, మునేగౌడ్, ఉపేంద్ర తదితర పేర్లతో వానరాలను పిలుస్తుంటాడు. 15-20 ఏళ్ల సహవాసం కారణంగా 800 వానరాలతో స్నేహం ఏర్పడింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళి 7వ తరగతి వరకే చదివాడు. తన ఇంటి పనులతో పాటు వానరాల ఆలనా పాలనా చూస్తున్నాడు. స్థానికుల నుంచి కొన్ని వానరాల్ని సేకరించి పోషిస్తున్నాడు. అవి అనేకసార్లు గాయపరిచినప్పటికీ మురళికి వాటిపై ఏమాత్రం ప్రేమ తగ్గదు. 1-2 వానరాలు కాదు, కొన్ని వందల రాంబంట్లు మురళి ఆలనలో పెరిగాయి. ఒక వానరాన్ని పిలిస్తే అన్నీ వస్తాయి. ఆయన భుజాలపై ఎక్కి కూర్చుంటాయి. మురళి కనుసైగల్ని గమనించి ఆ మేరకు నడుచుకుంటాయి. మురళి ఆదేశిస్తే అల్లరి ఆపేస్తాయి. స్థానికులతో పాటు అధికారులు మురళి జంతు ప్రేమకు ఫిదా అయిపోయారు. వానరాలను పోషించేందుకు ఇతోధికంగా సాయపడుతున్నారు.